అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి ఫిలిప్పీన్స్ తేరుకోక ముందే సముద్రం బీభత్సం మొదలైంది. భూమి కంపించినటువంటి తీవ్రతకు సముద్ర గర్భంలో కదలికలు మొదలయ్యాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ ప్రాంతంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని ఫలితంగా రాకాసి అలలు ఇప్పుడు తీర ప్రాంతాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా పలవాన్ తీరం సహా అనేక ప్రాంతాలలో సముద్రం ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి తీరంలోకి కొన్ని మీటర్ల మేర చొచ్చుకు వస్తుంది. 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్న అలలు తీరంలోని భవనాలను సైతం ముంచెత్తేలా ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భూకంపం జరిగినప్పటి నుంచి తీర ప్రాంత ప్రజల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. నివాసాలను విడిచి ప్రాణాలు దక్కించుకోవడానికి జనం సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. సునామీ హెచ్చరికలు జారీ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. సముద్రము అలల ఉధృతి పెరుగుతుండటంతో తీరానికి దగ్గరగా ఉండొద్దంటూ అధికారులు మైకులు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రానికి వెళ్ళవద్దంటూ కఠిన ఆదేశాలు కూడా జారీ చేశారు. అటు భూకంపం కారణంగా ఇప్పటికే అక్కడ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అధికారులు చెప్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని వెతికి తీసేటువంటి పనిలో ఇప్పుడు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మరోవైపు సునామీ భయం సహాయక బృందాలను పెద్ద సవాలుగా మార్చేసింది. జనరల్ శాంటోజా నగరం సహా పలు ప్రాంతాలలో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి వేళ సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. ప్రకృతి ప్రకోపం కళ్ళ ముందే కనిపిస్తుంటే ఎవరైనా ఏం చేయగలరు? ఆకాశం నుంచి పడ్డ విపత్తు భూమిని సముద్రాన్ని ఒకేసారి వణికిస్తోంది. ప్రభుత్వం అత్యవసర స్థితిని ప్రకటించింది. సైన్యం రంగంలోకి దిగే బాధితులను తరలిస్తుంది. ఆహారం, మంచినీరు, మందులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు కూడా సాయాన్ని ప్రకటించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తీర ప్రాంతాలలో భయానకమైనటువంటి నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎప్పుడు ఏ అల్లకల్లోలం జరుగుతుందో తెలియక జనం అక్కడ ఉక్కిరిబిక్కిరి అవుతూ బతుకుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ప్రకృతి ముందు మానవ ప్రయత్నాలు వెలవెలబోతున్నాయి. సునామీ అలల తాకిడికి ఇల్లు, బోట్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు హృదయ విదారకరంగా మారాయి. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలల తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు ఎవరు అటువైపు వెళ్ళకూడదంటూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ విపత్తు నుంచి ఫిలిప్పీన్స్ ఎప్పుడు కోలుకుంటుందో తెలియదు. అయినా బాధితులకు అండగా నిలవడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక బృందాలు ప్రాణాలను కాపాడన పైన దృష్టి పెట్టాయి. ఎన్నో ఆశలతో నిద్రపోయినటువంటి ప్రజలు ఇలా కన్నీటి సద్రంలో మునిగిపోతారని ఎవరు ఊహించలేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రజలంతా అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలంటూ చెప్తుంది. ఎప్పుడు లేని విధంగా ప్రకృతి ఇంతటి విధ్వంసాన్ని సృష్టించడం అందరినీ కలిచివేస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ పెను విషాదానికి ఇంకా అక్కడ భీతావహ వాతావరణమే కొనసాగుతుంది. అత్యంత భారీ భూకంపం ఇది 7.8 రిక్టర్ స్కేల్ పైన నమోదైందంటే దీని తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే గతంలో అనేక భూకంపాలు వచ్చాయి, కానీ ఇంత దారుణమైనటువంటి ప్రకంపనలు, ఇంత హెవీగా వచ్చినటువంటి భూకంప తీవ్రత అనేది ఎప్పుడు కూడా చూడలేదంటూ చెప్తున్నారు. అందుకే ఈసారి దీని యొక్క ప్రభావం అత్యంత ఎక్కువగా పడింది. దీంతో పోయినటువంటి ప్రాణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంకా శిథిలాలు తొలగించే కొద్దీ ఎంతమంది మృతదేహాలు దాంట్లో బయటకు వస్తాయేమో అన్నటువంటి ఆందోళన ఇప్పుడు అక్కడున్న వారందరినీ కూడా కలిచివేస్తుంది. మరొక వైపు సముద్రం మాత్రం ఇంకా శాంతించలేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన తీర ప్రాంతాలలో, ఆ యొక్క దీవులలో తీవ్రమైనటువంటి భయాందోళన నెలకొంది. ఏ క్షణాన సముద్రం ముంచుకు వచ్చి మమ్మల్ని మింగేస్తుందా అనేటువంటి ఒక భయాందోళనతోటి ప్రజలు అక్కడ కొనసాగుతున్నారు. ఏదేమైనా రాబోయే కొన్ని గంటల్లో అక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది? సముద్రం శాంతించి అంతా వాతావరణం అంతా కంట్రోల్లోకి వస్తుందా, లేదా ప్రకృతి ప్రకోపం మరొకసారి చూపి ఆ సముద్రం అల్లకల్లోలంగా మారి ముంచెత్తుతుందా అనేది ఆందోళనకరంగా మారింది.